బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. 6వ రోజు ఏ విధంగా ఉంటుంది అంటే అమ్మవారి యొక్క అవతారం ఏ విధంగా ఉంటుంది, అలాగే పెట్టవలసిన ప్రసాదాలు ఏంటి? అయితే లలిత త్రిపుర సుందరి దేవి అవతారం అని ఉంటుంది. ఈ లలిత త్రిపుర సుందరి దేవి ఏం చేస్తుందంటే, ఎవరైనా సరే దేవుని యొక్క లీలలో ఉండాలి, దేవుని యొక్క అనుగ్రహం కావాలి, నేను ఉపాసన చేయాలి, నేను పీఠాధిపతిని అవ్వాలి, నేను గురువుని అవ్వాలి, నేను సాధువుని అవ్వాలి, నేను సాధకుని అవ్వాలి అనుకునేవారు ఎవరైనా ఉంటే గాయత్రి మంత్రంతో ఉపదేశం తీసుకోవచ్చు ఈ యొక్క లలిత త్రిపుర సుందరి దేవి అవతారం రోజున. ఇకపోతే విదేశాలకు వెళ్ళాలి అని ఎవరైనా ఉంటారో, వారి కోరికలు నెరవేరకుండా ఉంటాయో, ఎక్కడైనా యూనివర్సిటీలో సీట్లు రావట్లేదు అనుకుంటేనో, ఎక్కడైనా ఆస్తులు సంపాదించుకోవాలి అనుకుంటేనో, నాకు ఇది కాదు, నాకు ఏదో గోల్ ఉంది, ఆ గోల్కి నేను రీచ్ అవ్వాలి అనుకునే వారందరూ కూడా ఈ లలిత త్రిపుర సుందరి దేవి ఖచ్చితంగా అనుగ్రహం ఇస్తుంది. అలాంటి వాటికి ఎక్కువ కోరికలు తీరుస్తుంది. కాబట్టి ఈవిడికి ఎల్లో కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ శారీ పెట్టవచ్చు. ఇంకా పోతే వీరికి లెమన్ కలర్ కూడా వీరికి శారీ పెట్టవచ్చు. ఇంకోటి ఏంటంటే లైట్ పింక్ కలర్ కూడా ఈవిడికి శారీ అనేది సమర్పించుకోవచ్చు. దాంతోపాటు బ్లౌజు, గాజులు, పోకలు, తమలపాకులు ఇవన్నీ కూడా తాంబూలంగా సమర్పించుకోవచ్చు. ఇకపోతే ఈవిడికి మనము చేసేటువంటి ప్రసాదంలో వీరికి ఉండరాళ్ళు, కుడుములు, అలానే వీడికి పూర్ణాలు ఉంటాయి, పచ్చిపప్పు పూర్ణాలు, పొంగనాలు, అలానే వీడికి బొబ్బట్లను ఉంటాయి. ప్రాంతాల్లో పోలేలు అంటారు, కొన్ని పోలేలు అంటారు. పోలేలు ఇవన్నీ కూడా ఆవిడకి నైవేద్యం పెట్టాలి. అంతా కూడా వీడికి నెయ్యి వాడాలి. ఎక్కువగా వీడికి నెయ్యి వాడేటువంటి నైవేద్యం ఏది ఉందో అవన్నీ కూడా కోవ, కజ్జికాయలు ఇవన్నీ కూడా అమ్మవారికి చాలా ఇష్టం అనమాట. ఆ రోజు పెట్టవలసిన నైవేద్యం అది. అలాగా ఎవరైనా విదేశాలకు వెళ్ళాలనుకున్న వారు, వాళ్ళకి అష్టదిబ్బందులు ఉండేటువంటి వారు ఉండారు కనుక వెళ్ళలేకుండా ఉండలేనటువంటి వారు, మైండ్ స్ట్రెస్ సరిగా లేని వారు అందరూ కూడా ఇలాంటి నైవేద్యం అలాంటి సమర్పించుకొని అమ్మవారిని ఆరాధించుకుంటే కనుక ఖచ్చితంగా వారు విదేశాలకు వెళ్ళడానికి అయితే అవకాశం దొరుకుతుంది. For more videos like this, subscribe Big TV channel.